అందరూ బాగుండాలని కోరుకునే మన ఇంట్లో అమ్మాయి. ఈరోజు శుక్రవారము పొద్దుగల 6 గంటలకు లేచిన వెంటనే స్నానం చేసుకుని తర్వాత చాయ్కి పెట్టిన పొయ్యి మీద ఫస్ట్ చాయ్ చేసిన తర్వాతనే ఇంకా వేరే వంటలన్నీ చేస్తాను. అన్నం కానీ పప్పు కానీ కర్రీస్ కానీ ఇంకేమైనా చేయాలంటే చేస్తాను. ఫస్ట్ అయితే పొయ్యి మీద పాలు పెట్టిన తర్వాత చాయ్ అయిన తర్వాత వేరే వంటకాలు ఏవైనా చేస్తాను. నిన్న ఏడిచిన బట్టలన్నీ అట్లనే ఉన్నాయి. నేను స్నానం చేయకముందే ఇంకా వాషింగ్ మిషన్లో ఆ బట్టలన్నీ వేసేసిన. ఆ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి మనం వేరే పనులు ఏవైనా ఉంటే అవి చేసుకుంటూ ఉంటే అది ఉతికేస్తుంది, ఎండ్ అని పడుతుంది, అప్పుడు తీసి ఆరేయచ్చు. ఇంకా నిన్నటి బట్టలు అవన్నీ శుక్రవారం రోజు ఉండొద్దు కదా, అందుకని ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసిన అనమాట. క్లీన్గా కూడా ఉంటుంది ఇల్లు. ఇంకా అవన్నీ వేసిన బట్టలన్నీ మిషన్లో వేసిన. ఇంకా పొద్దున్నే ఉడుద్దాం అనుకున్న ఇల్లు స్నానం చేసినాక ఉడుద్దాం అనేసి ఊడ్చి ఇంకా మొత్తం తుడుస్తున్న ఇల్లంతా నీట్గా, శుక్రవారం కదా అనేసి. ప్రతి మంగళవారం శుక్రవారం కడపకి పసుపు పెడతాను. కడపకి పసుపు పెట్టడం వల్ల అమ్మవారు స్వయంగా మన ఇంట్లోకి అడుగు పెట్టి ఇంట్లో దేవుని గుడిలో వచ్చి కూర్చుంటదంట. అందుకని ఎప్పుడు కడపకి పసుపు పెట్టడం చాలా మంచిది. వీక్ మొత్తం కాకపోయినా మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా పెట్టాలి. ఇంటి ఆడపిల్ల పెడితే ఇంకా మంచిది. మా అమ్మ ఎప్పుడు నాకు చెప్తూ ఉంటుంది, ఇంటి ఆడపిల్ల కడపకి పసుపు పెట్టాలి, చాలా మంచిది. ఏ రోజైతే కడపకు పసుపు పెడతామో ఆ రోజు స్వయంగా అమ్మవారే మన ఇంట్లోకి అడుగు పెట్టి మన ఇంట్లో ఉన్న దేవుని గుడిలో కూర్చుంటదంట. ఇంటి ఆడపిల్ల కడపకి పసుపు పెట్టడం వల్ల ఆ ఇంటి వాళ్ళందరికీ చాలా మంచి జరుగుతుందంట, ఇంకా ఆరోగ్యంగా ఉంటారంట. మా అమ్మ నాకు ఎప్పుడు చెప్తుంటది, ఆడపిల్ల కాళ్ళకి పసుపు పెట్టుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదంట. అందుకనేసి నేను ఎప్పుడు శుక్రవారం మంగళవారం కాళ్ళకి పసుపు పెట్టుకొని ఆ తర్వాత పూజ చేస్తున్నా ఇక్కడ. కానీ పువ్వులు లేవు, ఈరోజు ఏడ దొరకలేదనమాట. అందుకనేసి ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని పూజ అయితే చేస్తున్నా. మొత్తం పొద్దున స్నానం చేసినప్పుడు కట్టుకున్న చెల్ల ఎంటికలకి ఇంకా ఆరలేదు, కట్టుకొని పని అంతా చేసేసిన. ఇంకా ఇప్పుడు అట్లనే ఉన్నా అనుకో హెడ్ఏక్ వస్తుంది బాగా, అందుకనే తీసి మొత్తము హెయిర్ అంతా దులుపుతున్నా అనమాట. నాకు అట్లనే అలవాటు. హెయిర్ డ్రైయర్స్ అవన్నీ నేను వాడను, చిన్నప్పటి నుంచి నాకు ఇట్లనే అలవాటు. మా అమ్మ ఇట్లనే నేర్పింది. హెయిర్ డ్రైయర్స్, హెయిర్ స్ట్రైట్నర్స్ అవన్నీ ఏవి వాడను నేను. ఇలానే చెల్ల తీసుకొని పొద్దున వేసిన బట్టలు అయితే మిషన్ ఉతికేసింది, ఇంకా ఆరేయాలి. ఈ ఎండాకాలం బట్టలు ఎన్నైనా ఉండని ఉతికి ఆరేసిన 10 నిమిషాలకే ఆరిపోతున్నాయి. తెచ్చి మడత పెట్టడమే పెద్ద టాస్క్ అయిపోయింది. బట్టలు అయితే ఆరేస్తున్నా కానీ తీయడమే ఒక్కొక్కసారి మర్చిపోతుంటా అనమాట. ఇంకా ఒక్కోసారి లేజినెస్ ఆపేస్తుంది నన్ను. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.